హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సాయి. వెల్కమ్ టు సోషల్ సైన్స్ ఛానల్. మనము క్లాస్ 10th యొక్క సోషల్ స్టడీస్లో జియోగ్రఫీ బుక్ అయిన దాంట్లో ఫస్ట్ చాప్టర్ అయిన రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ గురించి ఈ రోజు నుండి మనం డిస్కస్ చేయబోతున్నాం. చాప్టర్లోకి వెళ్ళే ముందు ఈ చాప్టర్ మనకు పబ్లిక్ ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్కి అడుగుతారు అంటే 3 మార్క్స్కి అడుగుతారు. మొత్తం 3 మార్క్స్కి అడుగుతారు. 2 మార్క్స్ వచ్చేసి 2 బిట్స్ ఇస్తారు మనకు. ఫస్ట్ రోమన్లో 12 బిట్స్ ఉంటాయి టోటల్. దాంట్లో 2 మార్క్స్కి 2 బిట్స్ ఇస్తారు. తర్వాత 1 మార్క్ వచ్చేసి మ్యాప్కి ఇస్తారు. అంటే మనకు మ్యాప్స్లో 8 మార్క్స్ క్వశ్చన్లు టోటల్ 8 మార్క్స్ ఉంటాయి. దాంట్లో 4 మార్క్స్ అనేది ఇండియన్ మ్యాప్కి, 4 మార్క్స్ అనేది వరల్డ్ మ్యాప్కి. దాంట్లో 4 మార్క్స్ అనే ఇండియన్ మ్యాప్లో మనకు ఒక్కటి ప్లాట్ చేయడానికి ఈ లెసన్ నుండి మనకు వస్తుంది. చాప్టర్లోకి వెళ్ళినాక ఈ 3 మార్క్స్ ఎక్కడి నుండి అడిగే ప్రాబబిలిటీ ఉంటుందో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఛాన్స్ అనేది. ఇప్పుడు చాప్టర్లోకి వెళ్తే రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్. ఫస్ట్ హెడ్డింగ్ని బాగా అర్థం చేసుకుందాం. ఓకేనా, రిసోర్సెస్ అంటే డెఫినేషన్ ఏందో మనం తెలుసుకుందాం. 1 మార్క్ అడిగే ఛాన్స్ ఉంది ఫస్ట్ రోమన్లో. అండ్ డెవలప్మెంట్ అంటే రిసోర్సెస్ యొక్క డెవలప్మెంట్ అనేది కావాలి. ఎందుకు కావాలో కూడా తెలుసుకుందాం, ఎట్లా జరుగుతుందో కూడా తెలుసుకుందాం డెవలప్మెంట్. ఓకేనా, ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ అడిగినారు, దాన్ని ఆన్సర్ చేసే ట్రై చేద్దాం. కెన్ యూ ఐడెంటిఫై అండ్ నేమ్ ద వేరియస్ ఐటమ్స్ యూజ్డ్ ఇన్ మేకింగ్ లైఫ్ కంఫర్టబుల్ ఇన్ అవర్ విలేజెస్ అండ్ టౌన్స్. ఇక్కడ మనకి ఏమడిగినారంటే మీరు ఏమన్నా ఐడెంటిఫై చేసి వాటి యొక్క నేమ్స్ చెప్పగలరా? మీ లైఫ్ బాగా జీవించడానికి ఏమైనా థింగ్స్ అవసరం పడతా అంటే ఆ థింగ్స్ నేమ్, ఐటమ్స్ పేర్లు మీరు చెప్పగలరా అని అడుగుతున్నారు. ఒకవేళ చెప్పగలిగితే ఆ లిస్ట్ ఐటమ్స్ లిస్ట్ మొత్తం తయారు చేయండి. తర్వాత మీరు వాడుకుంటున్న ఐటమ్స్లో ఒక్కొక్క ఐటమ్ దేని నుండి తయారు అవుతుందో దాన్ని రాయండి. మళ్ళీ అంటే ఇది స్మాల్ ప్రాజెక్ట్ వర్క్ లాగా, అంతగా అవసరం ఏం లేదు. ఓకేనా, ఇప్పుడు సపోజ్ మీ డైలీ లైఫ్లో మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ రైస్ తింటాం. ఆ రైస్ ఎట్లొస్తుంది? షాప్లో నుండి వస్తుందంటే అదేం జోక్యం కాదు. రైస్ అనేది మనకు పండిస్తారు. ఓకేనా, ఆ రైస్ పండుతాంది అంటే దానికి ఏం హెల్ప్ చేస్తుంది? ఒకటి ల్యాండ్, సాయిల్, తర్వాత ఇంకోటి ఏంటి? క్లైమేట్, తర్వాత రైనీ సీజన్ కావచ్చు, వాటర్ ఇరిగేషన్ కావచ్చు, డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అనేది మనం తింటున్న రైస్ ప్రొడ్యూస్ అవ్వడానికి హెల్ప్ చేస్తున్నాయి. ఓకేనా, ఇప్పుడు చాప్టర్లోకి వెళ్తే ఎవ్రీథింగ్ అవైలబుల్ ఇన్ అవర్ ఎన్విరాన్మెంట్ విచ్ కెన్ బీ యూజ్డ్ టు సాటిస్ఫై అవర్ నీడ్స్ ప్రొవైడెడ్ ఇట్ ఈస్ టెక్నాలజికల్లీ యాక్సెసబుల్, economically feasible and culturally acceptable can be termed as resource. ఇక్కడ రిసోర్స్ యొక్క డెఫినేషన్ ఇచ్చినారు మనకి. ఇది 1 మార్క్ అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కటి ఎన్విరాన్మెంట్లో ఏదైతే మన యొక్క నీడ్స్ కావచ్చు, అవసరాలు కావచ్చు పూర్తి చేస్తుందో, అలాగే అవసరాలు పూర్తి చేస్తున్న వస్తువులు అనేది టెక్నాలజికల్గా యాక్సెసబుల్ ఉండాల. ఇప్పుడు ఉన్న టెక్నాలజీతో ఆ వస్తువులని మనము నేచర్ నుండి, ఎన్విరాన్మెంట్ నుండి వాడుకునే విధంగా ఉండాలి. తరువాత ఎకనామికల్గా ఫీజబుల్ ఉండాలి. మళ్ళీ ఎగ్జాంపుల్తో చెప్తాను. మనము తీసుకుంటున్న వస్తువులు కావచ్చు ఎన్విరాన్మెంట్ నుండి, అవి మనకు ఎకనామికల్గా ఫీజబుల్ అయి ఉండాలి. అంటే ఇప్పుడు ఆ వస్తువు తీసుకోవడానికి మనకు 20 రూపీస్ పడుతుంది అనుకో ఛార్జ్, మనము దాన్ని 30 రూపీస్ 40 రూపీస్లో సెల్ చేసేకి ఛాన్స్ ఉండాలి. కాదులే అది 20 రూపీస్ తీస్తున్నామంటే ఎన్విరాన్మెంట్ నుండి మనకు అది 10 రూపీస్కి పోతుందంటే అది వేస్ట్, ఎకనామికల్గా ఫీజబుల్ కాదు. ఎకనామికల్గా మనకు లాస్ వస్తుంది, అది ప్రాఫిట్ ఏం రాదు. తర్వాత మనం ఎన్విరాన్మెంట్ నుండి ప్రతి ఒక్క వస్తువు తీసుకుంటాం, కానీ అది సొసైటీలో ఎంతమంది వాడతారో, అది ఎంతమందికి అవసరం,
అది బట్టి మనం అది తీసుకోవాలి వస్తువు ఏదైనా. ఇప్పుడు సపోజ్ గోల్డ్ అనుకోండి, ఓకేనా. గోల్డ్ అనేది మన అవసరాలు తీరుస్తుంది. ఎట్లా అంటే పార్టీస్కి వెళ్ళినప్పుడు, లేకుంటే పెద్ద పెద్ద ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు లేడీస్ ఉమెన్ గోల్డ్ వేసుకొని వెళ్తారు, ఓకేనా. ఆ గోల్డ్ మనకు ఎన్విరాన్మెంట్లో భూమి లోపల దొరుకుతుంది, ఓకేనా. ఆ గోల్డ్ని మనము భూమి నుండి తీయగలుగుతున్నాము అంటే అది టెక్నాలజికలీ ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతున్నాం భూమి నుండి. అలా ఏ వస్తువైనా ఎన్విరాన్మెంట్ నుండి ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో తీయగలిగే శక్తి ఉండాల, ఓకేనా. తర్వాత ఇప్పుడు గోల్డ్ మనం తీసేకి 1000 రూపీస్ పడుతుంది అనుకోండి భూమి నుండి, ఓకేనా. సపోజ్ 1 గ్రామ్ అనుకోండి గోల్డ్ 1000 రూపీస్, మరి తక్కువేలే, ఒక ఎగ్జాంపుల్, ఓకేనా, హైపోథెటికల్ ఎగ్జాంపుల్. భూమి నుండి తీయడానికి 1000 రూపీస్ పడుతుంది. అదే మనము ఆ గోల్డ్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసి రిఫైనింగ్ చేసినాక అమ్మితే మనకు 10,000 వస్తుంది. అంటే ఎకనామికల్గా మనం ప్రాఫిటబుల్ అవుతున్నాం కాబట్టి అది కరెక్ట్. తర్వాత ఇప్పుడు గోల్డ్ తీస్తున్నాము, ఆ గోల్డ్కి సొసైటీలో ఏమి రెస్పెక్ట్ లేకపోతే మనం తీసి వేస్ట్ అవుతుంది. కాబట్టి సొసైటీలో ఉండే ప్రతి ఒక్కరూ దానికి లోబడి ఉండాలి. అది మాకు కావాలి అంటేనే మనం అది తీయాలి. ఇప్పుడు మనం గోల్డ్ తీసినాక ఎవరికి వద్దంటే దాన్ని మనం ఏం చేసుకోవాలా? కరెక్టే కదా, ఎవరు వద్దనుకోండి, గోల్డ్ని ఎవరు వద్దరన్నారు, ఓకేనా. అంటే టెక్నాలజికల్గా యాక్సెసిబుల్, ఎకనామికల్లీ ఫీజిబుల్ అండ్ కల్చరలీ యాక్సెప్టబుల్ ఉండే ప్రతి వస్తువు ఎన్విరాన్మెంట్లో రిసోర్స్ అవుతుంది, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మనకు ఒక చార్ట్ ఇచ్చినారు. హ్యూమన్ బీయింగ్స్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్, టెక్నాలజీ, ఇన్స్టిట్యూషన్స్తో ఇంటరాక్ట్ అవుతారు. అంటే ఇప్పుడు ఎట్లయితే మనము గోల్డ్ని ఎక్స్ట్రాక్ట్ చేసినాం, ఓకేనా, మనము ఎన్విరాన్మెంట్తో ఇంటరాక్ట్ అయినాం. ఎట్లా? భూమి లోపల భూమిని తవ్వి మనం గోల్డ్ని బయటకు తీస్తున్నాం, అంటే నేచర్తో ఇంటరాక్ట్ అయినాం, ఓకేనా. భూమిలో నుండి తీయడానికి ఆ గోల్డ్ని మనము టెక్నాలజీ వాడుతున్నాం, అది ఓకే. ఇప్పుడు గోల్డ్ బయటికి తీసినాక దాన్ని రిఫైనింగ్ చేయాలంటే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ని తయారు చేసినాం. తర్వాత ఆ గోల్డ్ని సెల్ చేయాలంటే ఇన్స్టిట్యూషన్స్ని తయారు చేసినాం. అంటే మనము హ్యూమన్ బీయింగ్స్ ముగ్గురితోనూ ఇంటరాక్ట్ అవుతున్నాం. ఎట్లా? ఫిజికల్ ఎన్విరాన్మెంట్, టెక్నాలజీ, ఇన్స్టిట్యూషన్స్. బ్రీఫ్గా చదివితే ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ థింగ్స్ అవైలబుల్ ఇన్ అవర్ ఎన్విరాన్మెంట్ ఇన్వాల్వ్స్ అండ్ ఇంటరాక్టివ్ రిలేషన్షిప్ బిట్వీన్ నేచర్, టెక్నాలజీ అండ్ ఇన్స్టిట్యూషన్స్. మనకు ఎన్విరాన్మెంట్లో చాలా థింగ్స్ దొరుకుతాయి, కానీ వాటి యొక్క ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా చేస్తే మనము వాడుకోగలుగుతున్నామో అది చేయడానికి మనము టెక్నాలజీ కావచ్చు, నేచర్ కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఇంటరాక్ట్ అవుతున్నాం. ఇప్పుడు గోల్డ్ ఎగ్జాంపులే చెప్పాను కదండి, అట్లా ఇంటరాక్ట్ అవుతున్నాం, ఓకేనా. అవన్నీ ఇంటరాక్ట్ అవ్వడానికి ఒక మెయిన్ రోల్ ఉంది, అదే హ్యూమన్ బీయింగ్స్ ఎన్విరాన్మెంట్తో ఇంటరాక్ట్ అవుతుంది. విత్ ద హెల్ప్ ఆఫ్ టెక్నాలజీ మనం ఆ గోల్డ్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని ఇన్స్టిట్యూషన్స్ ద్వారా సెల్ చేస్తున్నాం. అట్లా హ్యూమన్ బీయింగ్స్ ఇంటరాక్ట్ అవుతున్నారు. హ్యూమన్ బీయింగ్స్ ఇంటరాక్ట్ విత్ నేచర్ త్రూ టెక్నాలజీ అండ్ క్రియేట్ ఇన్స్టిట్యూషన్స్ టు యాక్సిలరేట్ దేర్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఇన్స్టిట్యూషన్స్ అంటే షాప్స్ కావచ్చు, గోల్డ్ షాప్స్ ఎందుకు పెడతాం అంటే మన యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్ పెంచుకోవడానికి, మార్చుకోవడానికి, ఓకేనా. డూ యూ థింక్ దట్ రిసోర్సెస్ ఆర్ ఫ్రీ గిఫ్ట్స్ ఆఫ్ నేచర్ ఆర్ యాజ్ ఈజ్ అజ్యూమ్డ్ బై మెనీ? ప్రపంచంలో చాలామంది రిసోర్సెస్ గాడ్ యొక్క ఫ్రీ గిఫ్ట్స్ అనుకుంటారు, కానీ అది తప్పు. ఎందుకంటే రిసోర్సెస్ అనేటివి అవి రిసోర్సెస్గా ఎప్పుడు మారుతాయంటే హ్యూమన్ బీయింగ్ తన యొక్క పని చేసినప్పుడు అవి రిసోర్సెస్గా మారుతాయి. ఇప్పుడు భూమిలో గోల్డ్ ఉంది, దాన్ని హ్యూమన్ బీయింగ్స్ అయిన మనము బయటికి తీయకోకుండా ఉంటే అది రిసోర్స్గా మారుతుందా? చూడండి. అలా హ్యూమన్ బీయింగ్స్ వల్ల రిసోర్సెస్ వస్తున్నాయి, కానీ గిఫ్ట్స్ ఆఫ్ గాడ్ కాదు, ఫ్రీ గిఫ్ట్స్ ఆఫ్ నేచర్లో అవి ఉన్నాయి, కానీ అవి నేచర్లో ఉన్నంత మాత్రాన మనకేం రిసోర్సెస్గా మారవు కదా. ఇప్పుడు సపోజ్ గోల్డ్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు గోల్డ్తో చాలా ఇంప్యూరిటీస్ ఉంటాయి. ఆ ఇంప్యూరిటీస్ అన్ని తీసేయాలంటే హ్యూమన్ బీయింగ్స్ అవసరం.
హ్యూమన్ బీయింగ్స్ లేకుండా అది గోల్డ్ రిసోర్సెస్గా మారలేదు. ఓకేనా. హ్యూమన్ బీయింగ్స్ దెమ్సెల్స్ ఆర్ ఎసెన్షియల్ కాంపోనెంట్స్ ఆఫ్ రిసోర్సెస్. హ్యూమన్ బీయింగ్స్ రిసోర్సెస్ యొక్క ఎసెన్షియల్ కాంపోనెంట్. రిసోర్సెస్ ఉండాలి అంటే ఫస్ట్ హ్యూమన్ బీయింగ్స్ ఉండాలి. ఓకేనా. దే ట్రాన్స్ఫార్మ్ మెటీరియల్ అవైలబుల్ ఇన్ అవర్ ఎన్విరాన్మెంట్ ఇంటూ రిసోర్సెస్ అండ్ యూస్ దెమ్. హ్యూమన్ బీయింగ్సే ఏదైతే మెటీరియల్ ఎన్విరాన్మెంట్లో ఉందో దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తూ రిసోర్సెస్గా మారుస్తున్నారు. ఓకేనా. రిసోర్సెస్ 4 టైప్స్గా డివైడ్ అయినాయి. మనకు పబ్లిక్ ఎగ్జామ్లు ఎట్లా అడగచ్చు, ఆన్ హౌ మెనీ టైప్స్ ద రిసోర్సెస్ ఆర్ క్లాసిఫైడ్. ఈ 4 టైప్స్ రాయాలి. ఓకేనా. లేకుంటే ఆన్ ది బేసిస్ ఆఫ్ ఆరిజిన్ ద రిసోర్సెస్ ఆర్ డివైడెడ్ ఇంటూ హౌ మెనీ టైప్స్ అండ్ వాట్ ఆర్ దే. అర్థమవుతుందా. ఇప్పుడు బ్రీఫ్గా వెళ్తే ఆన్ ది బేసిస్ ఆఫ్ ఆరిజిన్, అవి ఎక్కడ దొరుకుతున్నాయి, అట్లే వాటి యొక్క లక్షణం ఏందో దాన్ని బట్టి డివైడ్ చేస్తున్నాం. బయోటిక్, అబయోటిక్. బయోటిక్ అంటే లైఫ్ ఉండేది, అబయోటిక్ అంటే లైఫ్ లేనిది. ఇప్పుడు సపోజ్ అబయోటిక్ అనుకోండి, గోల్డ్, దానికి ప్రాణం ఏం లేదు. ఓకేనా. నేను గోల్డ్ అనేవి ఆర్నమెంట్స్ అనవు, లేకుంటే గోల్డ్ అనేది వాటికి ప్రాణం లేదు కాబట్టి అబయోటిక్. అదే ఇప్పుడు సపోజ్ ట్రీస్ కావచ్చు, వాటర్ కావచ్చు, వాటికి ప్రాణం ఉంది కానీ ఏం మాట్లాడలేవు సార్ అనొద్దండి. వాటికి ప్రాణం ఉంది, అది మనం చూడలేమంతే. సార్ కానీ గోల్డ్కి ఉండొచ్చు కదా సార్ అంటే ఉండదు. గోల్డ్కి ఎందుకు ఉందంటే దాన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. కానీ అదే వాటర్కి, ట్రీస్ అనుకోండి, అవి మనకు ఫుడ్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. ఒక రకంగా వాటికి లైఫ్ ఉన్నట్టు. అది భూమికి కూడా లైఫ్ ఉన్నట్టు, అర్త్, ల్యాండ్. ఓకేనా. ఆన్ ది బేస్ ఆఫ్ ఎగ్జాస్టబిలిటీ, మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన రిసోర్సెస్ కావచ్చు, ఎన్విరాన్మెంట్ నుండి తీసుకునే రిసోర్సెస్ కావచ్చు, అవి ఎంత కాలం వాడుకోగలుగుతున్నామో వాటిని బట్టి రిసోర్సెస్ని క్లాసిఫై చేస్తున్నారు. రెన్యూవబుల్ రిసోర్సెస్ అయిపోయినా మళ్ళీ మనము ఎన్విరాన్మెంట్ నుండి తీసుకోవచ్చు. అటువంటి రిసోర్సెస్ని రెన్యూవబుల్ రిసోర్సెస్ అంటాం. నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అంటే ఇప్పుడు మనం ఎన్విరాన్మెంట్ నుండి ఆ రిసోర్సెస్ మనకు కావాల్సిన వస్తువుల్ని తీసుకున్నాం. అవి ఒకవేళ మనం వాడుకున్నాక, మన ఉపయోగం తీరినాక ఒకవేళ అయిపోతే రిసోర్సెస్, వాటిని మళ్ళీ మనం ఎన్విరాన్మెంట్ నుండి తీసుకోలేం. కాబట్టి అటువంటి రిసోర్సెస్ని నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అంటాం. సపోజ్ రెన్యూవబుల్ రిసోర్సెస్ వచ్చేసి వాటర్. ఎందుకంటే వాటర్ ఇప్పుడు మనం రోజు వాడతాం డైలీ యూజ్లో. వాషింగ్ క్లోత్స్ కావచ్చు, యుటెన్సిల్స్ కావచ్చు, బాతింగ్ పర్పస్ కావచ్చు, ప్రతి ఒక్క దానికి వాడతాం. డ్రింకింగ్ పర్పస్ కావచ్చు, ప్రతి ఒక్క దానికి వాడతాం. కానీ వాటర్ అనేది నేచర్ ద్వారా రోజు రిప్లెనిష్ అవుతూనే ఉంటుంది. ఎట్లా అంటే మనకు హైడ్రోసైకిల్ అని చదువుతాం. ఓకేనా. హైడ్రోసైకిల్ ఆఫ్ వాటర్ అనేది 3rd యూనిట్లో చదువుతాం. సముద్రంలో ఉన్న వాటర్ ఎవాపరేట్ అయ్యి మబ్బుల రూపంలో మనకు మళ్ళీ వర్షంగా కురుస్తుంది. వాటర్ తనంతకు తాను రెన్యూ చేసుకుంటుంది. అర్థమవుతుందా. దాన్ని రెన్యూవబుల్ రిసోర్సెస్ అంటారు. ఇప్పుడు సపోజ్ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అనుకోండి. ఇప్పుడు మనకు భూమిలో కోల్ దొరుకుతుంది. ఓకేనా. బొగ్గు. ఆ బొగ్గు మన అవసరాల కోసం వాడుకుంటున్నాం, బాగానే ఉంది. అది ఒకవేళ అయిపోయిందనుకో మళ్ళీ మనం భూమి నుండి మళ్ళీ మనం తీసుకోలేం ఆ బొగ్గుని. ఆ బొగ్గు మళ్ళీ భూమి లోపల తయారవ్వాలంటే చాలా ఏండ్లు తీసుకుంటుంది. అర్థమవుతుందా. చాలా ఏండ్లు తీసుకుంటుంది, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ తీసుకుంటుంది. ఇప్పుడు ఆన్ ద బేస్ ఆఫ్ ఓనర్షిప్, ఇండివిజువల్, కమ్యూనిటీ, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. ఓనర్షిప్, ఇప్పుడు సపోజ్ నా హౌసే ఉందనుకోండి. నా హౌస్కి ఓనర్ ఎవరు అవుతారు? నేను. అంటే రిసోర్సెస్ యొక్క ఓనర్షిప్ బట్టి రిసోర్సెస్ అనేటివి క్లాసిఫై అయినాయి. ఇండివిజువల్ కావచ్చు, కమ్యూనిటీ కావచ్చు, నేషనల్ కావచ్చు, ఇంటర్నేషనల్. ఇప్పుడే పార్క్స్ అనుకోండి. పార్క్స్ని కమ్యూనిటీ వాళ్ళు ఏర్పాటు చేస్తారు. అంటే ఒక ఏరియాలో ఒక పార్క్ ఉందనుకోండి, ఆ పార్క్కి కమ్యూనిటీ మొత్తం బాధ్యత వహిస్తుంది. అంటే ఆ రిసోర్సెస్ అనేది కమ్యూనిటీకి మొత్తం చెందినది అవుతుంది. నేషనల్ రిసోర్సెస్ అంటే కంట్రీలో ఇప్పుడు సపోజ్ మన ఇండియాలో రెడ్ ఫోర్ట్ ఉంది.
ఆ రెడ్ ఫోర్ట్ ద్వారా మనకి ఏదో ఒక ఉపయోగం జరుగుతుంది. ఇప్పుడు దాన్ని నేషనల్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఓనర్షిప్, అది సెంట్రల్ గవర్నమెంట్కి చెందినది. ఓకేనా. అదే ఇంటర్నేషనల్ రిసోర్సెస్ అనుకోండి, సీస్ కావచ్చు, ఓషన్స్ కావచ్చు, వాటి యొక్క అధికారం అనేది ఇంటర్నేషనల్ యూనియన్ దగ్గర ఉంటుంది. వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకోకుండా మనము ఓషన్లో వాటర్ని వాడుకోలేం. అట్లే ఓషన్స్లో ఏ యొక్క ప్రాజెక్ట్ని చేయలేము, ఏ ఒక్క మిషన్ను చేయలేము వాళ్ళ యొక్క పర్మిషన్ లేకుండా. థర్డ్ బేసిస్. తర్వాత ఆన్ ది బేసిస్ ఆఫ్ స్టేటస్ ఆఫ్ డెవలప్మెంట్. ఇప్పుడు రిసోర్సెస్ అనేది మనం ఎన్విరాన్మెంట్ నుండి తీసుకుంటున్నాం. వాటిని ఎంతవరకు మనకు కావాల్సిన విధంగా మార్చుకోగలుగుతున్నామో దాన్ని బట్టి రిసోర్సెస్ అనేది 3 టైప్స్గా క్లాసిఫై అయినాయి: పొటెన్షియల్, డెవలప్డ్, స్టాక్, రిజర్వ్స్. పొటెన్షియల్ రిసోర్సెస్ అంటే ఇప్పుడు ఉన్న టెక్నాలజీతో ఎన్విరాన్మెంట్ నుండి ఆ రిసోర్సెస్ని తీసుకొని పూర్తిగా మనకు కావాల్సిన విధంగా మార్చుకోవచ్చు. ఓకేనా. పూర్తిగా మనకు కావాల్సిన విధంగా మార్చుకునే రిసోర్సెస్ని పొటెన్షియల్ రిసోర్సెస్ అంటాం. వాటికి ఆ పొటెన్షియల్ ఉంది, మన యొక్క నీడ్స్కి తగ్గినట్టు మార్చుకునేగలిగే పొటెన్షియల్ ఉంది, అంటే టెక్నాలజీ ద్వారా మనం మార్చుకోగలుగుతున్నాం. అదే డెవలప్డ్ స్టాక్స్ అనుకోండి, సేమ్ రిసోర్సెస్ ఉన్నాయి కానీ వాటికి ఆ రిసోర్సెస్ మన అవసరాలు కొంచెం వరకే తీర్చగలుగుతాను, ఎందుకంటే అవి పూర్తిగా తీర్చడానికి కావాల్సిన టెక్నాలజీ ప్రస్తుతం లేదు, లేకుంటే సరిపోవట్లే టెక్నాలజీ. వాటిని డెవలప్డ్ స్టాక్ రిసోర్సెస్ అంటాం. ఇంకా రిజర్వ్స్కి వస్తే ఎన్విరాన్మెంట్లో మనకు ఆ వస్తువులు దొరుకుతాయి, కానీ ఆ వస్తువుల్ని మనకు కావాల్సిన విధంగా మార్చుకోవడానికి ఇప్పుడు ప్రస్తుతం టెక్నాలజీ లేదు. ఫ్యూచర్లో టెక్నాలజీ రావచ్చు, కాబట్టి ఆ ఫ్యూచర్లో వచ్చే టెక్నాలజీ వచ్చేంత వరకు మనము ఈ దొరికే వస్తువులను రిజర్వ్ చేసి పెడదాం అనేది ఒక ఐడియా. ఇంత డీప్గా ఏం వెళ్ళరు. ఆన్ ది బేస్ ఆఫ్ ఆరిజిన్ హౌ మెనీ క్లాసిఫికేషన్స్ ఆర్ దేర్, వాట్ ఆర్ దేర్ అని అడుగుతారు. ఓకేనా. ఆన్ ది బేస్ ఆఫ్ ఆరిజిన్, ఆన్ ది బేస్ ఆఫ్ ఎగ్జాస్టబిలిటీ, ఆన్ ది బేస్ ఆఫ్ ఓనర్షిప్, ఆన్ ది బేస్ ఆఫ్ స్టేటస్ ఆఫ్ డెవలప్మెంట్. ఓకేనా. కింద ఒక ఫ్లో చార్ట్ ఇచ్చినారు, ఊరికే వినండి. రిసోర్సెస్ అనేది 2 టైప్స్, ఒకటి న్యాచురల్ రిసోర్సెస్, ఒకటి హ్యూమన్ రిసోర్సెస్. న్యాచురల్ రిసోర్సెస్ అంటే ఎన్విరాన్మెంట్లో దొరికే ఏ వస్తువులు అయితే మనకు సహాయం చేస్తున్నాయో మన యొక్క లైఫ్కి, వాటిని న్యాచురల్ రిసోర్సెస్ అంటారు. అదే ఆ రిసోర్సెస్ ఏవైతే హ్యూమన్స్ ద్వారా తయారై మనకు హెల్ప్ చేస్తున్నాయో ఆ రిసోర్సెస్ని హ్యూమన్ రిసోర్సెస్ అంటాం. ఓకేనా. న్యాచురల్ రిసోర్సెస్లో 2 టైప్స్ ఉన్నాయి: రెన్యూవబుల్ రిసోర్సెస్, నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్. రెన్యూవబుల్ రిసోర్సెస్ అంటే అవి ఎన్నేళ్ళైనా ఉంటున్నాయి. ఇప్పుడు సపోజ్ వాటర్ అనుకోండి, శ్రీకృష్ణదేవరాయ కాలం నుండి ఇప్పటి వరకు వాటర్ అనేది దొరుకుతుంది, అదేమీ అంతరించిపోలేదు. ఓకేనా. రెన్యూవబుల్ రిసోర్సెస్లో మళ్ళీ 2 టైప్స్: కంటిన్యూస్ ఆర్ ఫ్లో. ఆ రిసోర్సెస్ ఏవైతే ఫ్లో అవుతూ ఉంటాయి వాటిని కంటిన్యూస్ రిసోర్సెస్ అంటాం. అంటే విండ్ అనేది ఎప్పుడు ట్రావెల్ చేస్తూనే ఉంటుంది, అలాగే వాటర్ కూడా ట్రావెల్ చేస్తూనే ఉంటుంది. తర్వాత రెన్యూవబుల్ రిసోర్సెస్లో మళ్ళీ బయోలాజికల్ రిసోర్సెస్లో న్యాచురల్ వెజిటేషన్, వైల్డ్ లైఫ్. న్యాచురల్ వెజిటేషన్ అంటే ఫారెస్ట్, వైల్డ్ లైఫ్ అంటే జంతువులు. ఓకేనా. నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్లో 2 టైప్స్ ఉన్నాయి: రీసైకబుల్, తర్వాత నాన్ రీసైకబుల్. ఫాసిల్ ఫ్యూయల్స్ ఎగ్జాంపుల్. రీసైకబుల్ వచ్చేసి మెటల్స్. అదే హ్యూమన్ రిసోర్సెస్ దగ్గరకు వస్తే స్ట్రక్చరర్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, క్వాలిటీ అండ్ క్వాంటిటీ. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ మనము రిసోర్సెస్ గురించి పూర్తిగా బ్రీఫ్గా తెలుసుకున్నాం. సార్, హెడ్డింగ్ చాప్టర్ యొక్క హెడ్డింగే రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్. రిసోర్సెస్ అంటే అర్థమైంది, వాటి యొక్క డెవలప్మెంట్ ఎందుకు కావాలో మనం ఇప్పుడు క్వశ్చన్ వేసుకుని దానికి ఆన్సర్ కూడా మనం అర్థం చేసుకుందాం. ఓకేనా. డెవలప్మెంట్ ఆఫ్ రిసోర్సెస్ అంటే ఎన్విరాన్మెంట్లో దొరికే ఆ వస్తువులు ఏవైతే మన యొక్క నీడ్స్ కావచ్చు వాటిని ఫుల్ఫిల్ చేస్తూ ఆ వస్తువులు టెక్నాలజికల్గా యాక్సెసబుల్, ఎకనామికల్గా ఫీజబుల్, కల్చరల్గా యాక్సెప్టబుల్ అయి ఉంటే ఆ వస్తువుల్ని మనం రిసోర్సెస్ అంటాం. వాటి యొక్క డెవలప్మెంట్ ఎందుకు కావాలి దాని గురించి మనం తెలుసుకుందాం. రిసోర్సెస్ ఆర్ వైటల్ ఫర్ హ్యూమన్ సర్వైవల్ యాజ్ వెల్ యాజ్ ఫర్ మెయింటైనింగ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్. రిసోర్సెస్ అనేటివి హ్యూమన్ లైఫ్కి ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తాయి. అట్లే వాళ్ళ యొక్క
హ్యూమన్ లైఫ్ బాగా జీవించడానికి అవి ఇంపార్టెంట్. సపోజ్ వాటర్ అనేది ఒక రిసోర్స్, అది హ్యూమన్ లైఫ్కి చాలా ఇంపార్టెంట్. ఆ వాటరే లేకపోతే మనం క్వాలిటీగా జీవించలేం. ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ వాటర్ లేకపోతే మనం స్నానం చేయలేం, బాతింగ్ చేయలేం. అప్పుడు ఏమవుతుంది? వాసన వస్తుంది. కాబట్టి మన యొక్క క్వాలిటీకి కావచ్చు, రిసోర్సెస్ అట్లే మన లైఫ్కి కావచ్చు ఇంపార్టెంట్ రిసోర్సెస్. తర్వాత ఇట్ వాస్ బిలీవ్డ్ దట్ రిసోర్సెస్ ఆర్ ఫ్రీ గిఫ్ట్స్ ఆఫ్ నేచర్. ఇంతకుముందు చెప్పిందిలే, రిసోర్సెస్ అనేటివి నేచర్, ప్రకృతి యొక్క బహుమతులు అని భావించేవాళ్ళు. కానీ అది తప్పు. ఎన్విరాన్మెంట్లో చాలా వస్తువులు దొరుకుతాయి, కానీ అవి రిసోర్సెస్గా అప్పుడే మారుతాయి ఎప్పుడైతే హ్యూమన్స్ నేచర్తో, టెక్నాలజీతో, ఇన్స్టిట్యూషన్స్ ద్వారా ఇంటరాక్ట్ అవుతాయో అప్పుడే నేచర్లో ఉండే వస్తువులు రిసోర్సెస్గా మారుతాయి. తర్వాత యాజ్ ఎ రిజల్ట్ హ్యూమన్ బీయింగ్స్ యూజ్డ్ దెమ్ ఇండిస్క్రిమినేట్లీ అండ్ దిస్ హ్యాస్ లెడ్ టు ద ఫాలోయింగ్ మేజర్ ప్రాబ్లమ్స్. నేచర్ యొక్క ఫ్రీ గిఫ్ట్స్, రిసోర్సెస్ అనేటివి ప్రకృతి యొక్క ఉచిత బహుమతులుగా భావించి కొంతమంది ప్రజలు కావచ్చు, మనుషులు కావచ్చు, రిసోర్సెస్ని చాలా ఎక్కువగా వాడేసినారు. దానివల్ల ఏ ప్రాబ్లమ్స్ వచ్చినాయంటే డిప్లీషన్ ఆఫ్ రిసోర్సెస్ ఫర్ సాటిస్ఫైయింగ్ ద గ్రీడ్ ఆఫ్ ఏ ఫ్యూ ఇండివిజువల్స్. రిసోర్సెస్ అనేది ఎక్కువగా వాడుతున్నారు. ఎందుకు? కొంతమంది యొక్క గ్రీడ్ కావచ్చు, కోరికలను ఫుల్ఫిల్ చేయడానికి రిసోర్సెస్ అనేవి ఎక్కువ వాడుతున్నారు. సపోజ్ ఇప్పుడు ఎక్కడన్నా పెద్ద పెద్ద వాళ్ళ పార్టీల్లో ఇది డ్యాన్స్ కావచ్చు, వాటర్ డ్యాన్స్ అని ఈ మధ్య వింటున్నాం. ఆ వాటర్ డ్యాన్స్ కోసం వాటర్ అనేది ఎక్కువగా వేస్ట్ చేస్తారు. అంటే ఫైర్ ఇంజన్స్ ద్వారా అట్లా, లేకుంటే ట్యాంక్స్ ద్వారా వాటర్ అనేది పైప్తో వేస్తూ దాంట్లో డ్యాన్స్ వేసేది వాటర్ డ్యాన్స్ అంటాం. ఇప్పుడు వాటర్ అనేది వాళ్ళ యొక్క కోరికల కోసం వేస్ట్ చేస్తున్నారు, కానీ అది తప్పు కదా. అది డిప్లీషన్ ఆఫ్ రిసోర్సెస్ ఫర్ సాటిస్ఫైయింగ్ ద గ్రీడ్ ఆఫ్ ఏ ఫ్యూ ఇండివిజువల్స్. కొంతమంది యొక్క కోరికలను సాటిస్ఫై చేయడానికి రిసోర్సెస్ అనేటివి ఎక్కువగా వాడుతున్నాం. తర్వాత అక్యుములేషన్ ఆఫ్ రిసోర్సెస్ ఇన్ ఫ్యూ హ్యాండ్స్ విచ్ ఇన్ టర్న్ డివైడెడ్ ద సొసైటీ ఇంటూ టూ సెగ్మెంట్స్, హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ ఆర్ రిచ్ అండ్ పూర్. ఈ రిసోర్సెస్ యొక్క ఫంక్షన్ కావచ్చు, లేకుంటే ఓనర్షిప్ కావచ్చు, లేకుంటే ఈ రిసోర్సెస్ని వాడుకునే హక్కు అనేది కొంతమంది చేతుల్లోనే ఉండిపోయింది. అదే ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్లో వాటర్ అనేది వాళ్ళు ఎందుకు వేస్ట్ చేయగలుగుతున్నారంటే ఆ వాటర్ వాళ్ళ చేతిలో ఉండిపోయింది కాబట్టి. దానివల్ల అదే పూర్ పీపుల్ అనుకోండి, వాళ్ళు వాటర్ని వేస్ట్ చేయగలరా? ఎందుకంటే వాళ్ళ దగ్గర వాటరే లేదు, మళ్ళీ దాన్ని దొరికిన వాటర్ని ఎందుకు వేస్ట్ చేస్తారు? ఇలా కొంతమంది చేతుల్లోని రిసోర్సెస్ ఉండిపోవడం వల్ల సొసైటీ అనేది టూ సెగ్మెంట్స్గా డివైడ్ అయిపోయింది. హ్యావ్స్ ఉన్నవారు, లేనివారు కింద సొసైటీ డివైడ్ అయిపోయింది. అంటే ఉన్నవారు అంటే రిచ్, లేనివారు అంటే పూర్. ఇండిస్క్రిమినేట్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ resources has led to global ecological crisis such as global warming, ozone layer depletion, environmental pollution and land degradation. రిసోర్సెస్ గురించి ఆలోచించుకోకుండా ఎక్కువగా వాడడం వల్ల గ్లోబల్ ఎకలాజికల్ క్రైసిస్ అంటే భూమి మీద నివసిస్తున్న ప్రతి ఒక్కరికి వచ్చే ప్రాబ్లమ్స్గా మారిపోయినాయి. రిసోర్సెస్ ఎక్కువగా వాడడం వల్ల భూమి మీద నివసించే ప్రతి ఒక్కరికి ప్రాబ్లంగా మారిపోయినాయి. ఎట్లా? ఎక్కువగా రిసోర్సెస్ యూజ్ చేసినాం అనుకోండి, గ్లోబల్ వార్మింగ్ అంటే ఇప్పుడు చెట్లను పేపర్ కోసం కావచ్చు, మెడిసిన్స్ కోసం కావచ్చు, లేకుంటే వుడ్ ఫర్నిచర్ కోసం కావచ్చు మనము కట్ చేస్తున్నాం. దానివల్ల గ్లోబల్ వార్మింగ్ అనేది పెరుగుతుంది. ఆ గ్లోబల్ వార్మింగ్ ఇప్పుడు చెట్లు అనేది మన అవసరాల కోసం కట్ చేస్తున్నాం, కానీ గ్లోబల్ వార్మింగ్ రావడం వల్ల భూమి మీద నివసించే ప్రతి ఒక్కరూ దానికి బాధితులు అవుతారు. ప్రతి ఒక్కరు సఫర్ అవ్వాల్సి వస్తుంది ఆ గ్లోబల్ వార్మింగ్ తర్వాత ఓజోన్ లేయర్ డిప్లీషన్. ఇప్పుడు మనము ఇండస్ట్రీస్లో రిలీజ్ అయ్యే గ్యాసెస్ కావచ్చు, లేకుంటే రేడియేషన్స్ కావచ్చు, సెల్ టవర్స్ నుండి వాటి వల్ల ఓజోన్ లేయర్ O3 అది డిప్లీట్ పగిలిపోవడం మొదలైంది. అంటే బొక్కలు పడుతున్నాయి ఓజోన్ లేయర్లో. ఓజోన్ లేయర్ అనేది మనకు సన్ నుండి వచ్చే అల్ట్రా వైలెట్ రేస్ మన బాడీ మీద పడుకోకుండా హెల్ప్ చేస్తాయి. అదే ఇప్పుడు ఆ ఓజోన్ లేయర్ అనేది డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, సన్ నుండి వచ్చే
అల్ట్రావైలెట్ రేస్ ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు మన బాడీ మీద పడుకోకుండా? అర్థమవుతుందా? తర్వాత ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. మనము ఎక్కువ పెట్రోలు డీజిల్ ఎక్కువ వాడుతున్నాం, పొల్యూషన్ క్రియేట్ అవుతుంది. తర్వాత పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ ఎక్కువ ప్రాఫిట్ కోసం, ఎక్కువ ప్రొడక్షన్ కోసం వాడుతున్నాం. దానివల్ల ల్యాండ్ డిగ్రేడేషన్ అనేది ఏర్పడింది. ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ చూసినాం, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రిసోర్సెస్ ఎక్కువగా వాడుతున్నారు, కొంతమంది చేతుల్లోనే రిసోర్సెస్ ఉండిపోయినాయి. తర్వాత రిసోర్సెస్ గురించి పట్టించుకోకుండా, ఆలోచించుకోకుండా ఎక్కువగా వాడేస్తున్నారు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏం చేయాలా? ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో దానికి సొల్యూషన్ కూడా అక్కడే ఉంటుంది, మనం వెతకాల. ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు ఏం చేద్దాం అని ఉండకూడదు. ఆ ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు దానికోసం సమాధానం అనేది వెతకాల. ప్రశ్న వచ్చింది అంటే దానికి ఆన్సర్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. మన క్వశ్చన్లో ఎగ్జామ్లో ఏదైనా ప్రశ్న కానీ మనకు తెలియనిది వచ్చిందంటే అది మనకు తెలియదంటే, కానీ దానికి మాత్రం ఆన్సర్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానికోసం ఆ ప్రాబ్లమ్స్ని మనకు ఆ ప్రాబ్లమ్స్ ఉండుకోకుండా చేయాలంటే ఏం స్టెప్స్ తీసుకోవాలా, ఏం సొల్యూషన్ ఉంది, దాని గురించి మనం ఏమన్నా తీసుకోవాలా జాగ్రత్త. దానికోసం ఏం తీసుకున్నాం? ఈ ప్రాబ్లమ్స్ ఉండకూడదు, లేకుంటే ఈ ప్రాబ్లమ్స్ తగ్గిపోవాలి అంటే ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ హ్యాస్ బికమ్ ఎసెన్షియల్ ఫర్ ఏ సస్టైన్డ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ గ్లోబల్ పీస్. ఈ ప్రాబ్లమ్స్ ఉండకూడదు, లేకుంటే తగ్గిపోవాలంటే ప్రతి ఒక్కరి చేతిలో రిసోర్సెస్ అనేటివి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వాల. దానివల్ల వాళ్ళు వాళ్ళ జీవితం బాగా జీవించగలరు. అలా గ్లోబల్ అంటే అర్త్ మీద పీస్, శాంతి అనేది నెలకొంటుంది. ఓకేనా? ఇఫ్ ద ప్రెజెంట్ ట్రెండ్ ఆఫ్ రిసోర్సెస్ డిప్లీషన్ బై ఫ్యూ ఇండివిజువల్స్ అండ్ కంట్రీస్ కంటిన్యూస్, ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ ప్లానెట్ ఈజ్ ఇన్ డేంజర్. ఒకవేళ ఇప్పుడు మనం వాడుతున్న రిసోర్సెస్ యొక్క మేనర్, లేకుంటే మనం ఏ విధంగా అయితే ఇప్పుడు రిసోర్సెస్ని వాడుతున్నామో అదే కంటిన్యూ అయ్యిందనుకో, మన కంట్రీకే కాదు, మొత్తం భూమి మీద నివసిస్తున్న ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క ఫ్యూచర్ మీద పెద్ద డ్యామేజ్ జరుగుతుంది. ఇప్పుడు మనం ఎక్కువగా రిసోర్సెస్ని వాడేస్తున్నాం, గ్లోబల్ వార్మింగ్ అనేది పెరుగుతూ పోతుంది డే బై డే. దానివల్ల గ్లోబల్ వార్మింగ్ పెరగడం వల్ల మన యొక్క ఫ్యూచర్ మీద దెబ్బ కావచ్చు, అసలు చూపిస్తుంది. అప్పుడు Therefore, resource planning is essential for sustainable existence of all forms of life. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంది, ఈ విధంగా ఎక్స్ప్లాయిట్ చేయడం కూడా మంచిది కాదు, ఎక్కువగా వాడుకోవడం కూడా మంచిది కాదు. దీనికి సొల్యూషన్ ఏమంటే రిసోర్స్ ప్లానింగ్. రిసోర్సెస్ అనేవి ఎలా వాడాలి, ఎక్కడి వాడాలి, ఎంత వాడాలి అనే రిసోర్స్ ప్లానింగ్ అనేది చేయాలి. దానివల్ల ప్రతి ఒక్కరూ హ్యాపీగా వాళ్ళ జీవితం జీవించగలుగుతారు. సస్టైనబుల్ ఎగ్జిస్టెన్స్ అంటే ప్రతి ఒక్కరికి రిసోర్సెస్ కావాలి, ఎంతైతే వాళ్ళకు బతకడానికి కావాలో ఆ విధంగా వాళ్ళకి రిసోర్సెస్ అనేది ప్రొవైడ్ చేయాలి. వాళ్ళకు ఎంత కావాలో అంత ప్రొవైడ్ చేయాలంటే ఫస్ట్ రిసోర్స్ ప్లానింగ్ అనేది చేయాలి. ఓకేనా? సస్టైనబుల్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఎ కాంపోనెంట్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఎంత కావాలి వాళ్ళకు జీవించడానికి, వాళ్ళ లైఫ్, ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ యొక్క కాంపోనెంట్. ఓకేనా? సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే మనకు 1 మార్క్ 2 బిట్స్ అడుగుతారు ఈ చాప్టర్ నుండి. దాంట్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ డెఫినేషన్ గుర్తుపెట్టుకోవాలి. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆర్ సస్టైనబుల్ ఎకానమిక్ డెవలప్మెంట్ మీన్స్ డెవలప్మెంట్ షుడ్ టేక్ ప్లేస్ without damaging the environment, and development in the present should not compromise with the needs of the future generations. ఒక ముక్కలో నీటి చెప్పాలంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఇది చెప్తుంది ఏంది, డెవలప్మెంట్ అనేది ఈ విధంగా జరగాలి. ఎలా అంటే మన యొక్క ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అవ్వకూడదు. అలాగే మనం ఏదైతే ఇప్పుడు డెవలప్మెంట్ ప్రజెంట్లో చేస్తున్నామో ఆ డెవలప్మెంట్ ఫ్యూచర్ జనరేషన్ని దృష్టిలో పెట్టుకొని చేయకూడదు. అంటే ఇప్పుడు మనము వాటర్ని ఇండస్ట్రీస్ కోసం వాడుతున్నాం, అయ్యో ఫ్యూచర్లో మళ్ళీ వాటర్ అయిపోతుంది అని ఆలోచించకూడదు. అట్లే వాటర్ని ఎక్కువగా కూడా వాడుకోకూడదు, ఎందుకంటే దానివల్ల ఎన్విరాన్మెంట్ అనేది డ్యామేజ్ అవుతుంది. మనకు ఈ స్టేట్మెంట్ బట్టి ఏమర్థమవుతుంది, రిసోర్సెస్ అనేది మన డెవలప్మెంట్ కోసం వాడాలి. ఎలా వాడాలి? ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అవ్వకోకుండా వాడాలి. అలాగే
ఇప్పుడు మనం ఏదైతే ప్రజెంట్లో డెవలప్మెంట్ అనేది చేస్తున్నామో డెవలప్మెంట్ ఫ్యూచర్ జనరేషన్స్కి నీడ్స్కి కాంప్రమైజ్ అవ్వకూడదు. ఇండస్ట్రీస్ డెవలప్ అవుతానే వాటర్ని ఎక్కువగా వాడి వాళ్ళ యొక్క డెవలప్మెంట్ ఫ్యూచర్ జనరేషన్స్కి వాటర్ ఉండదే అని ఆలోచించి వాళ్ళ యొక్క డెవలప్మెంట్ తగ్గించుకోలేరు. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ ఫర్ ప్రాబ్లమ్స్. రిసోర్సెస్ వాడటం ఎక్కువగా వాడుతున్నాం, వాటికి సొల్యూషన్ వచ్చేసి ఆ ప్రాబ్లమ్స్కి సస్టైనబుల్ డెవలప్మెంట్. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అచీవ్ చేయడానికి ఏమేమి స్టెప్స్ తీసుకున్నారంటే రియో డి జెనైరోలో అర్త్ సమ్మిట్ జరిపినారు. ఫస్ట్ అర్త్ సమ్మిట్ ఇన్ 1992. రిసోర్సెస్ ఎక్కువగా వాడుతున్నాం, దానికి ప్రాబ్లమ్స్ ఉంది అంటే ఇప్పుడు మన చాప్టర్ హెడ్డింగ్లోనే రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్, రిసోర్సెస్ గురించి తెలుసుకున్నాం. తర్వాత వాటి యొక్క డెవలప్మెంట్ ఎందుకు కావాలో మనం డిస్కస్ చేస్తున్నాం. డెవలప్మెంట్ ఆఫ్ రిసోర్సెస్ ఎందుకు కావాలి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్. ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ అచీవ్ చేయడానికి ఏం స్టెప్స్ తీసుకున్నామంటే రియో డి జెనైరో, ఇది బ్రెజిల్లో ఉంది. అక్కడ ఫస్ట్ అర్త్ సమ్మిట్ అనేది జరిగింది 1992లో. అది ఎందుకు చేసినారంటే ద సమ్మిట్ వాజ్ కన్వేడ్ ఫర్ అడ్రసింగ్ అర్జెంట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అండ్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ అట్ ద గ్లోబల్ లెవెల్. ఆ అర్త్ సమ్మిట్ని ఎందుకు నిర్వహించారు అంటే ప్రపంచంలో ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏవైతే అర్జెంట్ దీని మీద డిస్కస్ చేయాలి, లేకుంటే ఇంకా ఫ్యూచర్లో ప్రాబ్లంగా మారుతాయో అటువంటి ప్రాబ్లమ్స్ ఏవేవి, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్. ఎన్విరాన్మెంట్ అనేది ఇప్పుడు డ్యామేజ్ అవుతోంది, దాన్ని ప్రొటెక్ట్ చేయకపోతే ఫ్యూచర్లో ఇంకా డ్యామేజ్ అవుతుంది. అది మన యొక్క అర్త్కి కావచ్చు, మనకు కావచ్చు, చాలా ప్రమాదం. అట్లాంటి అర్జెంట్ ప్రాబ్లమ్స్ మీద సొల్యూషన్స్ కోసం డిస్కస్ చేయడానికి ఈ అర్త్ సమ్మిట్ అనేది నిర్వహించినారు. సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్, ఇప్పుడు ప్రపంచంలో ప్రజలందరూ నివసిస్తున్నారు, వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కోసం మనం ఏ స్టెప్స్ తీసుకోవాలి, ప్రతి ఒక్కరికి రిసోర్సెస్ ఎలా చేరాలి అనే దాని మీద డిస్కస్ చేసే కూడా ఈ అర్త్ సమ్మిట్ అనేది జరిగింది. అట్ ద గ్లోబల్ లెవెల్ ప్రపంచంలోని నాయకులు అందరూ ఈ అర్త్ సమ్మిట్లో పాల్గొని ఒక డిక్లరేషన్ ఆన్ గ్లోబల్ క్లైమేట్ చేంజ్ అండ్ బయోలాజికల్ డైవర్సిటీ మీద సైన్ అనేది అగ్రిమెంట్ అనేది జరిగింది. గ్లోబల్ క్లైమేట్ చేంజ్ అంటే అర్త్ మొత్తంలో ఉన్న క్లైమేట్ మీద, బయోలాజికల్ డైవర్సిటీ మీద సొల్యూషన్స్ కోసం, స్టెప్స్ కోసం ఏవి ప్రికాషన్స్ తీసుకోవాలో వాటి మొత్తాన్ని ఒక లిస్ట్ తయారు చేసి ఆ లిస్ట్ మీద ఈ స్టెప్స్ మేము చేస్తాము, ఈ స్టెప్స్ ద్వారా మేము ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేస్తాము అనే డిక్లరేషన్ మీద ప్రతి ఒక్క లీడర్, అక్కడ వచ్చిన ప్రతి ఒక్క లీడర్ సైన్ చేసినారు. ద రియో కన్వెన్షన్ ఎండోర్స్డ్ ద గ్లోబల్ ఫారెస్ట్ ప్రిన్సిపల్స్ అండ్ అడాప్టెడ్ అజెండా 21 ఫర్ అచీవింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇన్ ద 21st century. రియో కన్వెన్షన్ అంటే అక్కడ జరిగిన మీటింగ్లో ప్రతి ఒక్కరు ఫారెస్ట్ పాలసీస్ అంటే ఫారెస్ట్లని ప్రొటెక్ట్ చేయాలి అనే యొక్క పాలసీస్ కావచ్చు, ఫారెస్ట్ల పట్ల ఉన్న అభిప్రాయాల్ని బట్టి వాళ్ళు అజెండా 21 అనే కొత్త పాలసీని తెచ్చినారు. ఆ పాలసీ ఎందుకు తెచ్చినారంటే రాబోతున్న 21st centuryలో సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం మనం స్టెప్స్ తీసుకోవాలి. దానికోసము అజెండా 21 తెచ్చినారు. చాప్టర్ మొదలుపెట్టినాం రిసోర్సెస్ డెఫినేషన్తో. తర్వాత డెవలప్మెంట్ ఆఫ్ రిసోర్సెస్ ఎందుకు కావాలి అంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానికి సొల్యూషన్ ఏమి, సస్టైనబుల్ డెవలప్మెంట్. ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ అచీవ్ చేయడానికి ఏ స్టెప్స్ తీసుకున్నారంటే రియో డి జెనైరో ఎందుకు పెట్టినారంటే ప్రపంచంలో ఉండే అర్జెంట్ ప్రాబ్లమ్స్ మీద డెసిషన్స్ తీసుకోవడానికి పెట్టినారు. ఇక్కడ రియో డి జెనైరోలో జరిగిన మీటింగ్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేసినారంటే ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క నాయకుడు పార్టిసిపేట్ చేసినారు. అట్లే డిక్లరేషన్ ఆన్ గ్లోబల్ క్లైమేట్ చేంజ్ అండ్ బయోడైవర్సిటీ మీద సైన్ చేసినారు. తర్వాత గ్లోబల్ ఫారెస్ట్ పాలసీస్ని అనుగుణంగా పెట్టుకొని అజెండా 21ని
తీసుకొని వచ్చారు. అజెండా 21 అంటే రాబోతున్న 21st సెంచరీలో సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది అచీవ్ చేయాలి అనే గోల్తో అజెండా 21 తీసుకుని వచ్చినారు. అజెండా 21 వచ్చేసి ఈజ్ ద అవుట్కమ్ ఆఫ్ రియో డి జెనేరియో మీటింగ్. అవుట్కమ్ అంటే ఇప్పుడు మనం ఏదైనా సినిమా చూసి వస్తే రివ్యూ చేస్తాం, అంటే ఆ సినిమా గురించి వస్తున్న అవుట్కమ్ ఏంది, బాగుంది బాగలేదు. అట్లే ఈ మీటింగ్ జరిపినారు. ఈ మీటింగ్ వల్ల ఏం జరిగింది అంటే అజెండా 21 వచ్చింది. ఓకేనా, మీకు ఈ సెంచరీస్ యొక్క గేమ్ తెలుసు కదా. 20th సెంచరీ అంటే 20 1900 టు 1999, దీన్ని మనం 20th సెంచరీ అంటాం. 21st సెంచరీ అంటే 2000 టు 2999, దీన్ని 21st సెంచరీ అంటాం. మీటింగ్ ఎప్పుడు జరిగింది? 1992లో, అంటే 20th సెంచరీ. వాళ్ళు ఏమన్నా రాబోతున్న 21st సెంచరీలో సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది అచీవ్ చేయాలి అనే దానికోసం అజెండా 21 తీసుకున్నారు. అజెండా 21 అనేది ఏంది? ఒక డిక్లరేషన్. ఏ డిక్లరేషను? రియో డి జెనేరియోలో జరిగిన మీటింగ్లో వరల్డ్ లీడర్స్ పార్టిసిపేట్ చేసిన చూడు, వాళ్ళ యొక్క డిక్లరేషన్. దీన్ని మనము యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ కూడా అంటాం, UNCAD. అగైన్ ఇంపార్టెంట్, పబ్లిక్ ఎగ్జామ్లో ఖచ్చితంగా ఎక్స్పాండ్ UNCAD అని అడుగుతారు. ఓకేనా, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్. దేశం కాదు, ప్రపంచంలో ఉండే ఎన్ని నేషన్స్ అయితే ఉన్నాయో అక్కడ అటెండ్ అయ్యి ఎన్విరాన్మెంట్ మీద కావచ్చు, డెవలప్మెంట్ మీద కావచ్చు, ఇష్యూస్ మీద డిస్కస్ చేసింది. బ్రెజిల్లో జరిగింది. ఓకేనా, ఈ అజెండా 21 ఏం చెప్తుందంటే గ్లోబల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది అచీవ్ చేయాలి 21st సెంచరీలో. 21 ఎందుకంటే 21st సెంచరీ కాబట్టి అజెండా 21. ఓకేనా, అజెండా అంటే గోల్. అజెండా 21 అనేది ఒక గోల్. దేని అగైనెస్ట్గా అంటే ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్గా, పావర్టీగా, డిసీజ్ త్రూ గ్లోబల్ కోఆపరేషన్ ఆన్ కామన్ ఇంట్రెస్ట్. ఈ ప్రాబ్లమ్స్ మీద ట్రింఫ్, సక్సెస్, గెలుపు సాధించాలి అంటే, లేకుంటే తగ్గించాలంటే ప్రాబ్లమ్స్ని, లేకుంటే పూర్తిగా అంతం చేయాలంటే ఈ ప్రాబ్లమ్స్ని గ్లోబల్ కోఆపరేషన్, ఒకరికొకరు సహాయం చేసుకొని ప్లానింగ్ చేసుకొని చేస్తేనే ఈ ప్రాబ్లమ్స్ అనేవి అంతమవుతాయి. త్రూ గ్లోబల్ కోఆపరేషన్ ఆన్ కామన్ ఇంట్రెస్ట్, మ్యూచువల్ నీడ్స్ అండ్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ. ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి ఈ ప్రాబ్లమ్స్ కోసం మనం పోరాడాలి, వీటిని తగ్గించాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో వస్తేనే ఈ ప్రాబ్లమ్స్ అనేటివి అంతమవుతాయి. ఈ అజెండా 21 యొక్క మేజర్ ఆబ్జెక్టివ్, దీన్ని అజెండా 21 తేవడానికి మెయిన్ ఆబ్జెక్టివ్ ఏమంటే, అజెండా 21 అనేది అవుట్కమ్ రియో డి జెనేరియో మీటింగ్. దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే ప్రతి ఒక్క లోకల్ గవర్నమెంట్, ఇక్కడ ఏదైతే వరల్డ్ లీడర్స్ వచ్చినాయో వాళ్ళ కంట్రీకి వాళ్ళ ప్రకారంగా, వాళ్ళ అనుగుణంగా, వాళ్ళంతకు వాళ్ళకు తగిన రిసోర్స్ ప్లానింగ్ అనేది చేయాలి. అంటే అజెండా 21 చేయించుకోవాలి. సపోజ్ బ్రెజిల్లో జరిగింది కాబట్టి బ్రెజిల్ కంట్రీ అనుకోండి. సపోజ్ వరల్డ్ లీడర్స్ అందరూ వచ్చినారు, బ్రెజిల్ వద్దులేండి వేరేది తీసుకున్నాం, అమెరికా అనుకోండి. ఇప్పుడు అమెరికా అక్కడ అటెండ్ అయింది, అజెండా 21కి ఒప్పుకోయింది. కానీ ప్రతి కంట్రీకి సరిపోయినది వాళ్ళ కంట్రీకి సరిపోకపోవచ్చు, కొంచెం చేంజెస్ చేయాల్సి వస్తుంది. అందుకే దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే మీ కంట్రీకి తగిన విధంగా మీరు మీ అజెండా 21ని తయారు చేసుకోండి అని చెప్తుంది. ఓకేనా, మనము ఈ చాప్టర్ని స్టార్ట్ చేసినాం. రిసోర్సెస్ డెఫినేషన్లు, తర్వాత డెవలప్మెంట్ ఆఫ్ రిసోర్సెస్ గురించి చదివినాము. డెవలప్మెంట్ ఆఫ్ రిసోర్సెస్ ఎందుకు అవసరం అంటే డెవలప్మెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సరే, దానికి సొల్యూషన్ ఏమంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అచీవ్ చేయడానికి ఏమైనా స్టెప్స్ తీసుకున్నారు రియో డి జెనేరియో మీటింగ్ ఇన్ బ్రెజిల్ 1992. ఆ మీటింగ్ యొక్క అవుట్కమ్ ఏమంటే అజెండా 21. అజెండా 21 ఏం చేస్తుందంటే రాబోతున్న 21st సెంచరీలో
మనము సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది అచీవ్ చేయాలి. దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏమంటే ప్రతి ఒక్క లోకల్ గవర్నమెంట్ తనకు తగిన విధంగా అజెండా 21 అనేది డిజైన్ చేసుకోవాలి. ఇది మనకు పార్ట్ 1. నెక్స్ట్ పార్ట్లో మనము రిసోర్స్ ప్లానింగ్తో మొదలుపెట్టి ఈ టాపిక్ని పూర్తి చేద్దాం. ఓకేనా? ఐ హోప్ మీకు ఈ చాప్టర్ అర్థమవుతుంది అనుకుంటున్నా. ఒకవేళ ఏమైనా డౌట్స్ కానీ లేకుంటే ఈ టాపిక్ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి, లేకుంటే ఇంకా ఇంపార్టెంట్ ఏమైనా టాపిక్స్ చెప్పండి వీటికి సంబంధించి. అంటే మనకు పబ్లిక్ ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ మీద కూడా వస్తుంది. ఎగ్జామ్కి ఏ కరెంట్ అఫైర్స్ చదువుకొని పోవాల్సి వస్తుందో అప్పుడు దాని గురించి మళ్ళీ చెప్తాను నేను రాబోతున్న వీడియోస్లో. ఈరోజు డిస్కస్ చేసిన 2 టాపిక్స్, ఒకటి రిసోర్స్, డెవలప్మెంట్ ఆఫ్ రిసోర్సెస్, దాని కింద ఉన్న సబ్ టాపిక్స్ రియో డి జెనీరో మీటింగ్, సస్టైనబుల్ డెవలప్మెంట్, అజెండా 21. వీటి గురించి మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ డౌట్స్ని నేను క్లారిఫై చేస్తాను. ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మన లెసన్ని కంటిన్యూ చేద్దాం. అంతవరకు మీకు ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, హెల్ప్ చేయండి వాళ్ళకు కూడా చదువుకోనికి. థ్యాంక్ యూ.